శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. మనిషి పుట్టుక నుండి చావు వరకు అన్ని దశల్లో ఈయన పాట లేకుండా ఉన్న ఈ ప్రయాణము సాగుతుందనంటే క్వశ్చన్ మార్క్ అని చెప్పాలి. అంటే ప్రతి సందర్భంలో ఈయన పాట వినకుండా ఈయన పాట కదలకుండా ముందుకు సాగలేము అంటే అతిశయోక్తి కాదు. బాలసుబ్రహ్మణ్యం గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? భారతీయుల బహుజన్మల పుణ్యఫలం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. వన్స్ మోర్ సార్. భారతీయుల బహుజన్మల పుణ్యఫలం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. సూపర్ సార్, సింగిల్ లైన్, సీరియస్. అంతే, అంతకు మించి మాట్లాడటానికి ఏమీ లేదు. మాట్లాడకూడదు అంటే మాట్లాడకూడదని కాదు, కానీ బాలసుబ్రహ్మణ్యం గారు తెలుగువాడిగా పుట్టినందుకు ఆనందించాలో ఆవేదన చెందాలో ఒక్కొక్కసారి అర్థం కాదు సంధ్య గారు. ఎందుకంటే ఆ మధ్య మన హైదరాబాద్ రవీంద్ర భారతి ప్రాంగణంలో ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి జరిగినటువంటి ఆ సమయంలో జరిగినటువంటి అనేక వరుస సంఘటనల నేపథ్యంలో ఏంటంటే చాలా ఆవేదన కలుగుతుంది. ఎందుకంటే తెలుగువాడిగా తెలుగు సినిమా సంగీతాన్ని ఎల్లలు దాటించినటువంటి ఒకానొక గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఘంటసాల గారు తమిళంలో పాడారా, తమిళంలో పాడలేదా అలాంటి చర్చలు నేను ఇప్పుడు చేయను, కానీ ఘంటసాల గారిని కాకుండా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మహమ్మద్ రఫీ గారిని, పిబి శ్రీనివాస్ గారిని స్ఫూర్తిగా తీసుకున్నారు. ఆ స్ఫూర్తిగా తీసుకోవడం బాలసుబ్రహ్మణ్యం గారి అతి చక్కని తెలివితేటలకు ఒక నిదర్శనం. ఎందుకంటే వాళ్ళని స్ఫూర్తిగా తీసుకునేటప్పటికీ అప్పటి వరకు తెలుగు సినిమా సంగీతం, తెలుగు సినిమా పాటలు అంటే ఘంటసాల వెంకటేశ్వరరావు అనేటటువంటి దానిలో నుంచి ఇతను వీళ్ళని స్ఫూర్తిగా తీసుకున్నాడు. ఇతను సరికొత్తగా పాడడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇది ఒక కొత్త గాత్రం అనేటటువంటి ఒక మూడ్ని ఆడియన్స్లో సెట్ చేశాడు బాలసుబ్రహ్మణ్యం గారు. ఆయన 1966 60 సంవత్సరాలు అయింది ఆయన గాయకుడిగా అవతరించి 2026కి. 1966లో శ్రీ 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 మర్యాదరామన్న సినిమా శ్రీపతి పండితారాధ్యుల కోదండపాణి గారు సంగీత దర్శకత్వం వహించారు. ఆయన ఏమీ వింతమోహం అనే పాట బాలసుబ్రహ్మణ్యం గారి చేత పాడించారు. పిబి శ్రీనివాస్ గారు సహగాయకుడు బాలసుబ్రహ్మణ్యం గారితో కలిసి ఆయన ఆలపించారు. అలా తన ప్రయాణాన్ని ప్రారంభించినటువంటి బాలసుబ్రహ్మణ్యం గారు 69కి వచ్చేటప్పటికి ఆయన తమిళంలో కూడా ఐరం నిలవేవా ఈ పాటలు, అడిమ్మైపెడ్ సినిమా, అంతకుముందు ఇంకొక పాట ఉంది నాకు గుర్తు రావటం లేదు, 2 తమిళ పాటలతో తమిళంలో కూడా ఆయన ప్రభ ప్రారంభమైందని అనుకోవాలి. ఎందుకంటే ఎంజి రామచంద్రన్ గారు లాంటి స్టార్ బాలసుబ్రహ్మణ్యం గారిని పిలిచి ఇతనికి అవకాశం ఇద్దాం, కొత్త గాయకుడు బాగా పాడుతున్నాడని అవకాశం ఇస్తూ రికార్డింగ్కి రావాలి, రికార్డింగ్ అయిన తర్వాత షూటింగ్కి వెళ్ళాలి. రికార్డింగ్ రోజు ఉదయాన్నే బాలసుబ్రహ్మణ్యం గారికి విపరీతమైనటువంటి చలి జ్వరం, వైరల్ ఫీవర్. ఆయన వచ్చారు, ఆ కారు వస్తుందిగా సింగర్ని తీసుకెళ్ళడానికి, వచ్చిన వాళ్ళకి చెప్పాడు చలి జ్వరంతో బాధపడుతున్నాను రాలేను అంటే వాళ్ళు వెళ్ళిపోయి చెప్పారు. చెప్పిన తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారు ఏమనుకుంటారు, అయ్యో ఎంజీఆర్ గారికి మొట్టమొదటిసారి పాట పాడే అవకాశం వచ్చింది, ఆ పాట లేకుండా వాళ్ళు నా కోసం చిన్న గాయకుడు ఎప్పుడే వచ్చినటువంటి ఒక వర్ధమాన గాయకుడు కోసం ఎంజి రామచంద్రన్ గారు ఎందుకు ఆగుతారు, టిఎం సౌందరరాజన్ గారితోనో ఎవరితోనో పాడించేసుకుంటారు, అక్కడి నుంచి ఉంటుంది అని అనుకుని అంతా అయిపోయి షూటింగ్కి వెళ్ళారు. షూటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఎప్పుడో వచ్చిన తర్వాత ఈ సాంగ్ మాత్రం తీయకుండా అలాగే ఉంచేశారు బ్యాలెన్స్ ఎంజీఆర్ గారు. ఎలా ఉంది ఇప్పుడు అబ్బాయి ఆరోగ్యం కనుక్కోండి పాట పాడిద్దామని చెప్తే ఎంజీఆర్ గారు ఇలా అడిగారు అనేటప్పటికి బాలసుబ్రహ్మణ్యం గారు ఆశ్చర్యపోయారంట. అదేంటి నా కోసం ఆగారా 3 నెలలు అంటే వెళ్ళి ఎంజీఆర్ గారిని కలిస్తే ఎంజీఆర్ గారు అన్నారంట, నువ్వు ఎంజీఆర్కి పాడుతున్నావని ఎంతమందికి చెప్పుకుని ఉంటావు, ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పుకుని ఉంటావు, ఫ్రెండ్స్కి చెప్పుకుని ఉంటావు కదా, అలాంటిది నా సినిమాలో నాకు పాడే అవకాశం కోల్పోతే నీకు ఎంత అవమానం, ఎదిగే వయసులో ఎదిగే క్రమంలో అది పద్ధతి కాదు, అందుకే నేనే ఆగి నువ్వు బాగున్నావు అంతా బాగున్నావు తెలిసిన తర్వాత ఇప్పుడు వచ్చి పాడించుకుని ఆ పాట తీశాడు ఎంజీఆర్ గారు, మహానుభావులు ఎంజి రామచంద్ర గారు. అట్లా ప్రారంభమైనటువంటి బాలసుబ్రహ్మణ్యం గారి కెరియర్ ఏదైతే ఉందో ఆ కెరియర్లో ఆయనకి తొలినాళ్లలో పాడించిన వాళ్ళలో కేవి మహాదేవన్ గారు, ఎంఎస్ విశ్వనాథన్ గారు వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళతో పాటు సత్యం గారు, చక్రవర్తి గారు. మొదటి వరుసలోకి 4 వస్తారు. 4 కంటే అత్యున్నతమైనటువంటి మరొక స్థాయి కల్పించినటువంటి సంగీత దర్శకులు ఇళయరాజా గారు. 76లో ఇళయరాజా గారు సంగీత దర్శకులయ్యారు. 66 నుంచి ఈయన సినిమాల్లో పాడడం ప్రారంభిస్తే 68కి 1968 నాటికి 69 నాటికి ఇళయరాజా గారు వాళ్ళ సోదరులు వాళ్ళు పండైపురం నుంచి వాళ్ళు చెన్నై వచ్చి వీళ్ళు అక్కడి నుంచి కలిసి వీళ్ళు
ఆర్కెస్ట్రాలో బాలసుబ్రహ్మణ్యం గారు, ఇళయరాజా గారు సోదరులైన గంగా అమరన్ గారు, భాస్కర్ గారు, అట్లాగే భారతిరాజు గారు, వీళ్ళందరూ కలిసి ఒక ట్రూప్గా తమ ప్రయాణాన్ని ప్రారంభించి రూమ్మేట్స్గా తమ జీవితాలను షేర్ చేసుకుని ఉన్న రోజు తిని లేని రోజు మంచినీళ్ళు తాగి అటువంటి పరిస్థితుల్లో నుంచి వీళ్ళ ప్రయాణాన్ని ప్రారంభించారు. వాస్తవానికి చక్రవర్తి గారు దర్శకుడు అవ్వాలా, సంగీత దర్శకుడు అవ్వాలన్న రెండు అవకాశాలు ఒకేసారి వచ్చాయి ఆయనకి. అయితే ఫిలిం డైరెక్టర్ లేకపోతే మ్యూజిక్ డైరెక్టర్. అప్పటికి బాలు గారు, చక్రవర్తి గారు అప్పటికి సన్నిహితులు అయిపోయారు. ఎందుకు? బాలు గారు పాడుతున్నారు, చక్రవర్తి గారు డబ్బింగ్ చెప్తున్నారు. అప్పటికి చాలామందికి చక్రవర్తి గారు వచ్చి బాలు గారిని అడిగారు, ఇలా నాకు 2 అవకాశాలు వచ్చాయి, ఏం చేయమంటా అన్నాడు. ఒక్క క్షణం ఆలోచించకుండా బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పిన సమాధానం, మ్యూజిక్ డైరెక్టర్ అయిపో, సంగీత దర్శకుడు అయిపోయాడు చక్రవర్తి గారు. అక్కడి నుంచి చక్రవర్తి గారి సినిమాల్లో బాలసుబ్రహ్మణ్యం గారిని పాడిన పాట. తమిళంలో సౌందరరాజన్ గారు ఏంటంటే హీరోల గాత్రాలకి అనుగుణంగా ఆ గాత్ర సౌలభ్యం ఎలా ఉంది, ఆ గాత్ర ధర్మం ఏంటి తెలుసుకుని అలా పాట పాడేవాళ్ళు టీఎం సౌందరరాజన్. అది బాలసుబ్రహ్మణ్యం గారిని చాలా ఆకట్టుకుంది. బాలసుబ్రహ్మణ్యం గారు స్టేజ్ మీద మిమిక్రీలు చేయటం, అవి చేయటం ఇవన్నీ చేసేవాళ్ళు ఆయన పాడడానికి వెళ్ళినప్పుడు కూడా. అదే ఆయనకు బాగా కలిసి వచ్చినటువంటి అంశం. ఆయన ఎక్కడ ఎవరి దగ్గర శాస్త్రీయ సంగీతం నేర్చుకోకుండా వినికిడి జ్ఞానం ద్వారా, వినికిడి శక్తి ద్వారా అక్కడ గురువులు వాళ్ళు తెలియజేసినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఆయన ఒక మహావతారుడిగా అవతరించిన వాడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. అట్లా ఆయనకి ఏంటంటే అవకాశం వచ్చింది. తొలినాళ్లలో మీకు అసలు ఒక దశలో మీకేంటి రామకృష్ణ గారు బాలసుబ్రహ్మణ్యం గారికి అసలు ఎడతెగని పోటీ అనమాట. అసలు రామకృష్ణ గారు ఎలాంటి సినిమాల్లో పాడుతున్నారు, భక్త తుకారంలో పాడుతున్నారు, భక్త కన్నప్పలో పాడుతున్నారు. ఆయన ఏంటంటే రామకృష్ణ గారు చేసిన ఒక తప్పిదం ఏంటంటే ఆయన గాత్రధర్మము ఘంటసాల గారి గాత్రానికి దగ్గరగా ఉంటుంది. దాంతో రామకృష్ణ గారు ఏంటంటే అలాగే పాడడం మొదలుపెట్టారు, ఘంటసాల గారు లాగే పాడడం మొదలుపెట్టారు. అది బాలసుబ్రహ్మణ్యం గారికి అర్థమయ్యి బాలసుబ్రహ్మణ్యం గారు ఏంటంటే ఒక కొత్త గొంతుక వినిపించాలి అనేటటువంటి ధోరణిలో రామారావు గారి సినిమాలో పాటలు మనం వింటుంటే రామారావు గారే పాడుతున్నారేమో, బాలసుబ్రహ్మణ్యం గారు పాడుతున్నారు, రామారావు గారు పాడుతున్నారేమో, నాగేశ్వరరావు గారి సినిమాలకి నాగేశ్వరరావు గారు పాడుతున్నారేమో అనిపించేటటువంటి విధంగా వాళ్లకు మాత్రమే కాదు, రామారావు గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు, నాగేశ్వరరావు గారు, హీరోలతో పాటు హీరోలు పక్కన పెడదామండి. హీరోలు ఓకే, హీరోలకు ఆయన ఎలాగైనా పాడేస్తారు. హీరోలు కాదండి, అల్లు రామలింగయ్య గారికి పాడతారు, మాడా గారికి పాడతారు, ఎవరికి పాడరు ఆయన. ఇది ముత్యాలు మరి బాలసుబ్రహ్మణ్యం గారి పాడింది. అసలు ఎలా పాడతారు బాలసుబ్రహ్మణ్యం గారు? అసలు మామూలు విషయం కాదు కదా. ఏ పాత్రధారికైనా ఆయన పాడేటటువంటి, ఇప్పుడు అంతెందుకండి ఇంద్రుడి చంద్రులో వెచ్చని ఫుడ్ నచ్చని ఉంది కదా, సిద్ధమురా ఫ్రెండ్, పాడాలి కదా. మీకు నచ్చిన ఫుడ్, వెచ్చని బెడ్, ఆ పాడడం అనేది అది ఫస్ట్ ఆడియో వచ్చేసి ఆడియోలో వింటున్నప్పుడు ఏంటి మేమందరం ఏమనుకుంటున్నాం అంటే చూడకుండా ఎక్కువ ఆడియో క్యాసెట్ ఇళయరాజా గారి పాటలన్నీ ఎక్కువలో వచ్చేవన్నమాట. వింటూ కమలాసన్ గారు పాడారేమో, కమలాసన్ గారు అలాంటి ప్రయోగాలు చేస్తున్నారు. ఒక రాధా ఇద్దరు కృష్ణలో పాట పాడాడు అప్పటికి ఇళయరాజా గారు సంగీతం, రాధా నీకెందుకు ఇంత బాధ అని చెప్పేసి పాడాడు కదా. అలా పాడడం ఇది కూడా చూస్తే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అని ఉంది. దట్ ఈజ్ బాలసుబ్రహ్మణ్యం. సంగీతం రాకుండా, సంగీతం నేర్చుకోకుండా శంకరాభరణం మొదట మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి పాడిద్దామని అనుకున్నారు. కానీ మనం వెళ్ళి బాలమురళీకృష్ణ గారికి, ఎందుకంటే బాలమురళీకృష్ణ గారు అప్పటికే కర్ణాటక సంగీతాన్ని శిఖరం మీద ఉన్నారు. ఆయన చేత మనం ఆయనకి చెప్పి ఇలా కావాలండి, ఇలా పాడాలండి, గమకాలు ఇలా ఉండాలండి, సంగతులు ఇలా వేయాలండి అని ఎలా చెప్తాం బాలమురళీకృష్ణ గారికి? చెప్పలేం కదా ఒక సంగీత విద్వాంసుడి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఇలా అనండి, ఇప్పుడు ఇలా పాడండి, ఇప్పుడు టేక్ తీస్తున్నాం అని అనలేరు. అంటే పొహళేంది గారు, మహాదేవన్ గారి సహాయకులు ఎవరైతే ఉన్నారో, మహాదేవన్ గారు అప్పు అని ప్రేమగా పిలిచారు. పొహళేంది గారు బాలు గొంతులో ఒక జీవం ఉంటుంది, బాలు గొంతులో ఒక ధ్వని ఉంటుంది, బాలు గొంతులో ఒక ఆర్తి ఉంటుంది. అది ఈ శంకర శాస్త్రి పాత్ర ఆలపిస్తున్నప్పుడు కావాలని చెప్పి ఆయన ఈ గమకాలు ఏవైతే ఉన్నాయో, ఈ సంగతులు ఏవైతే ఉన్నాయో ఇవి క్యాసెట్స్ రికార్డ్ చేసి బాలసుబ్రహ్మణ్యం గారికి వినిపించి పాడించారు, ప్రాక్టీస్ చేయించి పాడించారు. ఆ ప్రాక్టీస్ చేయడం అనేటటువంటి కళలో బాలసుబ్రహ్మణ్యం గారు నిష్ణాతులు. అట్లాగే ఆయన చాలా తొందరగా ఆకలింపు చేసుకుంటారండి. ఏ అంశాన్నైనా చాలా తొందరగా, ఎంత తొందరగా అంటే అంత వేగంతో ఆకలింపు చేసుకొని పాడేటటువంటి ఒకానొక గాయకుడు. ఆయన అమెరికా వెళ్ళినప్పుడు ఈ శంకరాభరణం మ్యూజికల్ నైట్స్ అని, ఆ తర్వాత మ్యూజికల్ నైట్స్కి వెళ్ళినప్పుడు
ట్రాక్స్ మీకు కుప్పలు తెప్పలుగా పడుండేటువంటి. చెన్నైలో రికార్డింగ్ థియేటర్స్లో మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర కుప్పలు తెప్పలు ట్రాక్స్ ఉంటే ఆయన వచ్చి అలవోకగా వింటూ నేర్చుకుంటూ ఆ రికార్డింగ్ థియేటర్లో నుంచి ఈ రికార్డింగ్ థియేటర్లోకి, ఈ రికార్డింగ్ థియేటర్లో నుంచి ఆ రికార్డింగ్ థియేటర్లోకి వెళుతూ రోజుకు 17 పాటలు పాడినటువంటి ఏకైక గాయకుడు ప్రపంచ సినిమా చరిత్రలో. ఒకరోజు 17 పాటలు పాడినటువంటి రికార్డు అప్పటికి ఇప్పటికి ఎప్పటికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి పేరు మీదే ఉంది. ఎందుకంటే ఇవాళ హైదరాబాద్లో ఉంటే రేపు చెన్నైలో ఉంటారు, చెన్నైలో ఉంటే కేరళలో ఉంటారు, కేరళలో అది ఇప్పుడండి. తర్వాత మీరు పాడుతా తీయగా ముందు నుంచి మాట్లాడుతున్నారు. ఒకప్పుడు మీకు భారతీయ భాషలకు మరీ ముఖ్యంగా దక్షిణ భారతదేశానికి సంబంధించి దక్షిణాది సినిమాల యొక్క కూడలి మద్రాసే మీకు. అది వీళ్ళకి కలిసి వచ్చినటువంటి వరం అనమాట. ఎందుకంటే నంబర్ ఆఫ్ ఫిలిమ్స్, నంబర్ ఆఫ్ సాంగ్స్, నంబర్ ఆఫ్ లాంగ్వేజెస్ అవి చేయడానికి ఏంటంటే వీళ్ళు అక్కడే ఉండి నేర్చుకున్నారు, అక్కడే ఉండి తెలుసుకున్నారు. అంటే ఒకటి విన్నది ఏంటంటే ఆయనకు అధికారికంగా మన శాస్త్రీయ సంగీతంలో పూర్తిగా శిక్షణ లేకపోయినప్పుడు అదే చెప్తున్నాను, కేవలం సాధన వినడము, అవతల వాళ్ళు ఎలా పాడుతున్నారన్న ఆ పట్టును పట్టుకుని ఆయన అంతలా పాడటము అనేది అది విన్నప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది. మీకు తొలినాళ్లలో పాడిన పాటలండి. ఇప్పుడు శంకరాభరణానికి ముందు, శంకరాభరణానికి తర్వాత మనం ఒకసారి దీనిని విభజించుకుంటే మీకు తొలినాళ్లలో పాడిన పాటల్లో మేడంటే మేడా కాదు, సుఖదుఖాల్లో పాడినటువంటి పాట. అలాగే స్నేహమేరా జీవితం, నిప్పులాంటి మనిషి సినిమాలో అక్కడ హిందీలో మన్నాడే గారు పాడారు దాన్ని ఆయన కంటే గొప్పగా తెలుగులో స్నేహమేరా జీవితం ఆలపించి. అలాగే ఏకవీరులో ప్రతి రాత్రి వసంత రాత్రి, ఇవన్నీ ఏంటంటే ఆయనలోని ప్రతిభకు నిదర్శనాలు. మీకు జీకే వెంకటేష్ గారని సంగీత దర్శకులు. జీకే వెంకటేష్ గారి దగ్గర ఇళయరాజా గారు గిటారిస్ట్గా పనిచేశారు. జీకే వెంకటేష్ గారు అమెరికా అమ్మాయి సినిమా కోసం జి ఆనంద్ గారి చేత ఒక వేణువు వినిపించిన అనురాగమాలిక చేసిన తర్వాత ఏంటంటే అంత గొప్ప పాట నేను పాడాలి, అంత గొప్ప పాట నా జీవితంలో నేను పాడగలనా అని బాలసుబ్రహ్మణ్యం గారు భావిస్తున్న సందర్భంలో సత్యం గారు ఆయన కోసం ఏ దివిలో విరిసిన పారిజాతమో చేశారు. అద్భుతమైన పాట. కనివయస్సు సినిమాలో ఏ దివిలో విరిసిన పారిజాతమో చేసి బాలసుబ్రహ్మణ్యం గారు పాడి ఆయన ఆర్తిని చల్లార్చుకుని. ఎందుకంటే ఏంటంటే ఆ జీల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా అదేంటంటే స్పోర్టివ్ స్పిరిట్ అండ్ ఆల్సో కాంపిటేటివ్ స్పిరిట్, ఏంటంటే హెల్దీ స్పిరిట్. వాళ్ళు పాడారు, వాళ్ళకంటే గొప్పగా నేను పాడి నన్ను నేను నిరూపించుకోవాలి అనేటటువంటి ఒక ఆలోచన. బాలసుబ్రహ్మణ్యం గారి గురించి చాలామంది చాలా విషయాలు ఏవేవో విషయాలు మాట్లాడినప్పటికీ ఏంటంటే వాస్తవానికి అప్పుడున్నటువంటి సమయంలో, అప్పుడున్నటువంటి కమ్యూనికేషన్స్ సిస్టంలో ఒకరిని తొక్కేయాలి, ఒకరిని పంపించేయాలి, ఒకరిని రానివ్వకూడదు అనేటటువంటి పరిస్థితులు లేవండి వాస్తవానికి. ఎందుకంటే పాట నేర్చుకోవాలి, ఆ పాట రికార్డింగ్ జరగాలి. 8-1 రికార్డింగ్ అండి. 8-1 రికార్డింగ్ క్యాల్షీట్ వేస్తారు. 8-1లో అయిపోవాలి. మీరు నేర్చుకున్నా పాడినా రికార్డ్ చేయటం అనేది 8-1 అయిపోవాలి. 8-1 అయిపోవడం అంటే ఏంటి? 8-1 అయిపోయింది, 1-2 లంచ్ బ్రేక్ ఇచ్చారు, 2-7 మళ్ళీ ఇంకో పాట పాడాలి మీరు. మీకు అర్థమవుతుంది అంటే మీరు పాట నేర్చుకోవడం, పాడడం, పరిగెత్తడం, పాట నేర్చుకోవడమే అవుతుంది తప్ప వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు ఎందుకు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు, వీళ్ళని ఎందుకు ఆపేయాలి, ఎక్కడ ఆపేయాలి, ఎలా తొక్కేయాలి, ఈ ఉండవండి. ఆయన గురించి చాలా మాట్లాడారు అవాకులు చవాకులు చాలామంది. ఏకగాత్రాధిపత్యం వహించినటువంటి ఎస్పి ఏకగాత్రాధిపత్యం అంటే ఎందుకు ఆయన ఏకగాత్రాధిపత్యం వహించాల్సి వచ్చిందంటే మీకు అటువంటి మరొక గాయకుడు లేడు, రాలేదు, చేయలేదు, ఇప్పటికీ చేయలేదు. ఒకరు తొక్కడం అనేది కొన్ని సందర్భాల్లో సాధ్యమవుతుందేమో. ఏది తొలినాళ్ళలో నీకు అవకాశం రాకుండా ఏమన్నా ఆపగలుగుతారేమో. కానీ ఒకసారి నీ గొంతు వినిపించిన తర్వాత అది బాగున్నప్పుడు జనాల్లోకి వెళ్ళినప్పుడు దాన్ని ఎవరు ఆపలేరు. అది వాస్తవం. ఎవరినైనా సరే ఆపలేరు. ఎందుకంటే ఆయన రీప్లేస్ చేసే వాళ్ళు కనిపించలేదు కాబట్టి కొత్త వాళ్ళతో రిస్క్ ఎందుకు అనుకుంటారు. అది కంటిన్యూ. మొన్న మన ఇంటర్వ్యూలో మన రైటరు రాజేంద్ర కుమార్ గారు ఒకటే మాట అన్నారు, మేఘ సందేశంకు బాలు గారి డేట్స్ టైము దొరక్క మేము ఆయన దగ్గరికి వెళ్ళాము, లేకపోతే ఇంకొక జాతీయ అవార్డు ఆయన ఖాతాలో పడింది, ఎంత బాధపడ్డామో అందరికీ తెలుసు అనేసి. దట్ ఈస్ బాలసుబ్రహ్మణ్యం కదా. అవును, వాస్తవం. మీకేంటంటే పంతులమ్మ సినిమా, పంతులమ్మ రాజన్ నాగేంద్ర గారి సంగీతం. ఇప్పుడు రాజన్ నాగేంద్ర గారు లబ్ధ ప్రతిష్ఠులైన సంగీత దర్శకులు, అప్పటికి ఎంఎస్ విశ్వనాథన్ గారు లబ్ధ ప్రతిష్ఠులైన సంగీత దర్శకులు, కేవి మహాదేవన్ గారు లబ్ధ ప్రతిష్ఠులైన సంగీత దర్శకులు, వీళ్ళందరూ తెలుగులో సినిమాలు చేస్తున్నారు. వాళ్ళందరూ ఇప్పుడు కేవి మహాదేవన్ గారు ఘంటసాల గారితో కలిసి చేశారండి సినిమాలు. ఎంఎస్ విశ్వనాథన్ గారు అక్కడ సౌందరరాజన్ గారు వగైరా వాళ్ళతో వాళ్ళు చేశారు. రాజన్ నాగేంద్ర గారు కన్నడంలో వాళ్ళు చేశారు. యేసుదాస్ గారు పాడారు రాజన్ నాగేంద్ర గారికి, మన కన్నడ కంఠీరావు రాజ్ కుమార్ గారికి పాడారు. వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ బాలసుబ్రహ్మణ్యం గారిని ఎందుకు కోరుకున్నారు? ఇప్పుడు పంతులమ్మ సినిమాలో మానస వీణ మధుగీతం అండి.
ఎడారిలో కోయిలా చల్ల, ఇవన్నీ ఎవరు మరి బాలసుబ్రహ్మణ్యం గారు ఏ గొంతుకుతో పాడారు? యవ్వనాన్ని ఇచ్చారండి తెలుగు సినిమా సంగీతానికి, భారతీయ సినిమా సంగీతానికి ఒక యవ్వనాన్ని అందించినటువంటి, మీరు ఇప్పటిదాకా వింటున్నది కాదు, మీరు ఇప్పుడు వినాల్సింది ఇది అని చెప్పినటువంటి గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. అందులో అభిలాష సినిమా పాటలు మీరు ఇవాల్టికి వినండి. అభిలాష సినిమా పూర్తి యవ్వనంతో మీకు వెక్సిస్తాయి పాటలు. మీకు అభిలాష సినిమా పాటలు వింటే మీకు మీరు చాలామంది అనుకుంటారు గీతాంజలి తెలుగులో బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు. గీతాంజలి సినిమా ఇదయత్తే తీరుడాయిదే తమిళంలో టైటిల్ పెట్టారు, తమిళంలో డబ్ చేస్తున్నారు. బాలసుబ్రహ్మణ్యం గారు సరిగ్గా ఆ సమయానికి యుఎస్ వెళ్ళారు. మ్యూజికల్ నైట్స్ చేసుకుంటూ వెళుతున్నారు. వెయిట్ చేసి మన మనో గారి చేతి పాడించి రిలీజ్ చేశారు. తమిళంలో మనో గారు, మొత్తం బాలు గారి పాటలు పాడిన పాటలని మన నాగూర్బాబు గారు వాయిస్. ఓకే. తమిళంలో ఇవాల్టికి బాలు గారి కోసం ఎదురు చూసి సమయం లేదు. అలా సమయం లేకుండా మనో గారు లాంటి గాయకులు బాలు గారిని ఆయన అనుసరించి పాడినా ఆయన తనదైనటువంటి పంధాన్ని ఎంచుకున్నప్పటికీ అలా కొంతమంది గాయకులు ఏంటంటే వాళ్ళు కూడా అద్భుతంగా తన జీవితంలో మనో కూడా అద్భుతమైనటువంటి సమయాన్ని సంగీతం కోసం, జీవితం అంతా సంగీతం కోసం త్యాగం చేసినటువంటి, రావాల్సినటువంటి గుర్తింపు మన తెలుగువాడు కాబట్టి రాదు. అది మన దురదృష్టం, తెలుగువాడు దురదృష్టం అది. అంటే నాగూర్బాబు గారి చాలా ఇంటర్వ్యూలో చూడడం ఏంటంటే తను పాడిన పాటలు బాలు గారి ఖాతాలోకి వెళ్ళిపోవడం వల్ల నాకు ఆ పేరు రాలేకపోయింది. బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు అనేసి నేను పాడిన పాట కూడా ఆయన ఖాతాలోకి వెళ్ళిపోవడం, అంటే అది అదృష్టం అనుకోవాలా శాపం అనుకోవాలా కూడా నాకు అర్థం కాలేదు. ఎందుకంటే నా గురువు గారి బ్లెస్సింగ్స్ నాకు వచ్చాయి. ఆయన గొంతును అంటే ఈక్వల్ గా నేను రీచ్ అయ్యానని హ్యాపీ అనిపించింది. బట్ ఇది నేనే పాడానని చెప్పుకుని రావడం నాకు బాధ అనిపించింది. ప్రియా ప్రీతమ రాగాలు మరి మనోయే పాడి, బాబు గారే పాడింది కిల్లర్లో. అలాగే గరాన మొగుల హే పిల్ల కాఫీ బిగ్గీ కంచం మంచం 1/2 ఆయన పాడిందే. లేడీస్ టైలర్ అది కూడా ఏంటి ఆ టైంకి ఇక్కడ బాలసుబ్రహ్మణ్యం గారు దొరకలేదు కాబట్టి నాగూర్బాబు గారితో పాడించిన తర్వాత సేమ్ బాలు గారు పాడినట్టే ఉన్నారు అసలు మన ఆలాపనైనా మనం ఇది విషయం మాట్లాడుకున్నాం. అవును. బాలసుబ్రహ్మణ్యం గారు లాంటి మరొక గాయకుడు జన్మించడం అనేది అసాధ్యం అండి. ఓన్లీ గాయకుడు కాదు, డబ్బింగ్ ఆర్టిస్ట్. అదే అక్కడికి వద్దాం. ఇప్పుడు ఆర్టిస్ట్ అన్నది మీరు పక్కన పెడితే, ఇది సింగర్ అనేది మనం పక్కన పెడితే, కమల్ హాసన్ గారి గొంతుకి బాలసుబ్రహ్మణ్యం గారి గొంతుకి అసలు పోలిక ఉండదండి అసలు. కానీ కమల్ హాసన్ గారి సినిమాలకి బాలసుబ్రహ్మణ్యం గారి డబ్బింగ్ అనేది తెలుగులో మనకు అలవాటు అయిపోయింది. నాకు ఫస్ట్ టైం నేను షాక్ అయిపోయాను సార్, బాలసుబ్రహ్మణ్యం గారు కమల్ హాసన్ గారికి డబ్బింగ్ చెప్తారా అనేసి. అప్పటిదాకా అది కమల్ హాసన్ గారి గొంతు అనేసనే ఆయనకు తెలుగు అన్ని లాంగ్వేజెస్ వచ్చు కదా. తర్వాత ఒక స్టేజ్ పైన రివీల్ అయినప్పుడు ఊహ తెలిసిన తర్వాత ఏంటి బాలసుబ్రహ్మణ్యం గారు కమల్ హాసన్ గారికి డబ్బింగా, అసలు ఆయన గొంతులాగా ఇంత అద్భుతంగా డబ్బింగ్ చెప్పడం, నటించడం. మీకు పక్క ఇంటి అమ్మాయి అండి చంద్రమోహన్ గారు చేశారు ఆ సినిమాలో. చక్రవర్తి గారు చేశారు, బాలసుబ్రహ్మణ్యం గారు చేశారు. వాళ్ళ కోసం చంద్రమోహన్ చేసిన కంటే అసలు చక్రవర్తి గారు బాలసుబ్రహ్మణ్యం గారి కోసం హాళ్ళు నిండిపోయాయి అనమాట. ఆయన పిలక పెట్టేసుకొని తమిళ పంతులు ఆయన జయసుధ గారు కేవలం పాటలు వచ్చిన సంగీత వాళ్ళనే ఇష్టపడాలన్న కాన్సెప్ట్. బాలసుబ్రహ్మణ్యం గారు వెనుకుండి మా చిన్నతనంలో మాకు చాలా ఫేవరెట్ సాంగ్ ఆ సినిమాలో చిలకా పలకవే ఆ కిటికీ తెరవే పాట ఒకటి. ఇంకోటి పక్కింటి అది పాపులర్ సాంగ్. అది మాకు ఇది ఇష్టం, చిలకా పలకవే ఆ కిటికీ తెరవే అని ఒక పాట ఉంటుంది. ఆ పాట చాలా ఇష్టం. హిందీలో చాలా గొప్ప సినిమా అండి అది. మన మెహమూద్ గారు చేశారు. ఏక్ చతుర్నార్ అని గొప్ప శాస్త్రీయ గీతం ఉంటుంది అందులో. అలా ఏంటంటే అలా కలిసి ప్రయాణించి శంకరాభరణం, సాగర సంగమం, స్వాతిముత్యం, సీతాకోక చిలుక, ఇవన్నీ ఈ సినిమాలు ఏవైతే ఉన్నాయో, సితారా, ఇవన్నీ ఏంటంటే పూర్ణోదయాలో వచ్చినటువంటి సినిమాల ద్వారా బాలు గారికి వచ్చిన ఖ్యాతి కావచ్చు, జాతీయోత్తమ గాయకుడిగా ఆయనకు వచ్చినటువంటి పురస్కారాలు కావచ్చు. అట్లాగే నటుడిగా ఆయన ఏంటంటే పవిత్ర బంధం ఒకటి అండి, అద్భుతమైన పాత్ర. పవిత్ర బంధం ఒకటి, కనీవినెరుగని పాత్ర. మిథునంలో ఆయన ఆ పాత్ర, అప్పదాస్ పాత్ర అనేది అది సాక్షాత్కరింపజేశారు. ఆ కథలో శ్రీరావణ గారి కథలో ఏ పాత్ర అప్పదాస్ ఉందో అప్పదాసుని బుచ్చిలక్ష్మిని ఇద్దరు తీసుకొచ్చి ప్రతిష్ఠించారు అన్నట్టు చేశారు. ఆ చిన్నపిల్లల మనస్తత్వాన్ని ఆయన చూపించిన విధానం కావచ్చు, అలక క్యారెక్టర్లు ఒదిగిపోవడం, 2 క్యారెక్టర్లతో సినిమా తీస్తే ఏం చూస్తారు జనాలు అనుకున్న వాళ్ళను ఔరా అనిపించారు. 2 యాక్టర్స్ నటనతో మోస్ట్ భాగం ఇవ్వాలి అని అంటే ఖచ్చితంగా బాలసుబ్రహ్మణ్యం గారికి.
ఆ భోజన ప్రియుడు ప్రతి ఒక్క దాంట్లో ఆయన చూపించిన యాక్టింగ్ అనేది అద్భుత. బాలసుబ్రహ్మణ్యం గారికి కూడా మరణానంతరం భారతరత్న ప్రకటించి ఉండాల్సింది, ప్రకటించలేదు. అదొక బాలసుబ్రహ్మణ్యం గారి అభిమానులకే కాదు, భారతీయ సినీ సంగీతానికి కూడా ఒకంత లోటు అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, భారతరత్న ప్రకటించి ఉండాలి. అంత క్రితమే పద్మభూషణ్ ప్రకటించిన, పద్మశ్రీ, పద్మభూషణ్, ఆ తర్వాత మరణానంతరం పద్మవిభూషణ్ ప్రకటించారు. దాదాసాహెబ్ ఫాల్కే కూడా ప్రకటించాలి, బాలసుబ్రహ్మణ్యం గారికి ప్రకటించాల. నిర్మాతగా చాలా ప్రయోగాలు చేశారు ఆయన. తమిళంలో చేశారు, తెలుగులో చేశారు, చేతులు కాల్చుకున్నారు, చాలా అయింది పాపం ఆయన జీవితంలో కూడా. కృష్ణ గారితో కొంతకాలం వైరుధ్యాలు వచ్చాయి. రాజ్ సీతారాం గారు కృష్ణ గారికి కొంతకాలం పాడారు, ఆ తర్వాత మళ్ళీ సర్దుకున్నారు. అలా ఆయన ప్రయాణం అట్లా కొనసాగింది. ఎన్ని 4 జాతీయ అవార్డులు సార్? నంది అవార్డ్స్ ఇంకా లెక్కలేదు. అవి దానికి లెక్కలేదు. నంది అవార్డులు, ఫిలింఫేర్లు ఇంకా అవి ఎండ్లెస్, కౌంట్లెస్ నంబర్ ఆఫ్ అవార్డ్స్ అన్నమాట. 6 జాతీయ అవార్డులు సార్. పద్మశ్రీ 2001, పద్మభూషణ్ 2011, మరణానంతరం 2021 పద్మవిభూషణ్. కానీ కోవిడ్ వచ్చి మా దేశాన్ని అతలాకుతలం చేసింది. బట్ మనకు అందరికీ ఇష్టమైన మన జీవితాల్లో మనం ఏంటి, మన కుటుంబ సభ్యుడిగా భావించేటటువంటి బాలసుబ్రహ్మణ్యం గారు. ఎందుకంటే శంకరాభరణం విడుదల 25 సంవత్సరాల సందర్భంగా సభలు, సమావేశాలు, సత్కార కార్యక్రమాల్లో బాలసుబ్రహ్మణ్యం గారిని చూడటం, ఆయన మాట్లాడింది వినటం అనేది ఒక భాగ్యంగా భావిస్తాను నేను. ఎందుకంటే మనం నేర్చుకోవాల్సింది అనంతమైనటువంటి విషయాలు, ఆయన మాట్లాడేటటువంటి విషయాలు, చెప్పేటటువంటి విషయాలు వినాలన్నమాట కూర్చుని. అంతే తప్ప మనం వెళ్ళి నేను మీ అభిమానండి, నాకు ఆ పాట ఇష్టం అండి, అవన్నీ అట్లాంటి చర్చలు పెట్టకూడదు అనమాట అటువంటి మహామహనీయుల దగ్గర. అలా నాకు ఇప్పటికీ గుర్తుంది, మన తెలుగు లలిత కళాతోరణంలో శంకరాభరణం విడుదల 25 సంవత్సరాలైన శుభ సందర్భంగా జరిగిన వేడుక్కి ఏడిది నాగేశ్వరరావు గారు తీసుకెళ్లారు. నన్ను కూడా తీసుకెళ్ళిన తర్వాత నాతోనే ఉండు అంటే నేను ముందు వరుసలో కూర్చొని చూస్తాను కార్యక్రమం అని చెప్పి విశ్వనాథ్ గారు, వేటూరు సుందరమూర్తి గారు, చంద్రమోహన్ గారు తప్ప అందరూ వచ్చారండి. జీవించి ఉన్న వాళ్ళందరూ, చంద్రమోహన్ గారు మినహాయిస్తే, చంద్రమోహన్ గారు చెన్నైలో ఉన్నారు, మిగతా వాళ్ళందరూ వేదిక మీద ఉన్నారు, మంజు భార్గవి గారు అందరూ ఉన్నారు. బాలసుబ్రహ్మణ్యం గారు ఏంటంటే, విశ్వనాథ్ గారు, చంద్రమోహన్ గారు, బాలసుబ్రహ్మణ్యం గారు వరుసకు 3 అన్నదమ్ములు అవుతారు. అవును, తెలుసు. బాలసుబ్రహ్మణ్యం గారు విశ్వనాథ్ గారికి, ఏడిది నాగేశ్వరరావు గారికి, వేటూరు సుందరమూర్తి గారికి అందరికీ పాదాభివందనం చేసి ఏదో విద్యార్థిలాగా, ఏదో ఒక శిష్యుడిలాగా, ఏదో ఆ కార్యక్రమానికి వస్తే ఆ కార్యక్రమం ద్వారా ఏదో ఆయన తెలుసుకునేటటువంటి విషయం, కొత్త విషయం ఉంటే తెలుసుకోవడానికి వచ్చినటువంటి వాడిగా ఆయన ప్రవర్తిస్తున్నాడు అక్కడ. ఏది శంకరాభరణం సినిమాకి పాడి జాతీయ పురస్కారాలు పొందినటువంటి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు 20 సంవత్సరాల తర్వాత కూడా ఆయన నిరంతర విద్యార్థిలాగా ఆయన ప్రవర్తిస్తున్నాడు. ఆయన ప్రవర్తన అలాగే. బాలసుబ్రహ్మణ్యం గారి గాత్రంలో ఉన్నటువంటి స్వరసమం అంటారండి, ఆ స్వరసమం వల్ల ఆయన గాత్రానికి ఆ సౌందర్యం వచ్చింది. ఆ భాష కొత్త అందాల్ని అది అందుకుంది, తనను తాను భాష అందంగా తీర్చిదిద్దుకుంది. ఆయన గొంతులో సరికొత్త హొయలిపోయింది తెలుగు భాష, తెలుగు పాట, తెలుగు మాట. అంటే రాజమౌళి గారు ఒక సందర్భంలో సునీల్ గారితో తీస్తున్న సినిమాలో పరుగులు తీ ఉరుకులు అన్న పాటకు సంబంధించి మర్యాదరామ్ అన్నది, ఇది ఖచ్చితంగా బాలు గారే పాడాలి. బాలు గారు పాడితేనే ఆ పాటకున్న ఆర్ద్రత కావచ్చు, ఆ పదాల ఏంటిది అందం కావచ్చు, ఆ పాటలో ఉన్న ఆ పరుగు కావచ్చు, ఆయన పాడితేనే అవుతుంది. ఎవరు దీన్ని పాడొద్దు అంటూ ఆయనతో పాడించుకోవడం, తీసి బాలసుబ్రహ్మణ్యం గారు. తర్వాత మేము 2006లో స్టాలిన్ ఆడియో విడుదల, లలిత కళాతోరణం వేదిక మీదే చిరంజీవి గారి జన్మదిన వేడుకలు. ఆ సమయానికి ఏమైందంటే మణిశర్మ గారి టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత సంగీత విభావరి చేయించాలని మణిశర్మ గారు మహతికి వెళ్ళాం, రికార్డింగ్ థియేటర్. వెళ్ళినప్పుడు ఏమైందంటే లోపల పాట వినిపిస్తోంది, ట్రాక్ తీసేశారు, అయిపోయింది, బాలుగారు పాడేసి వెళ్ళిపోయారని చెప్పారు. అబ్బా, బాలుగారిని మిస్ అయ్యారు, అతి సన్నిహితంగా చూసేటటువంటి అవకాశం కోల్పోయామని అనుకుంటున్నాం. అనంత శ్రీరామ్ ఉన్నాడు ఆ రోజు, అక్కడే మాట్లాడుకుంటున్నాము. పాట వినిపిస్తుంది, సూర్యుడే సెలవని పాట వినిపిస్తుంది. మణిశర్మ గారు వచ్చారు, కూర్చున్నారు, మాట్లాడుకున్నాం, అంతా అయిపోతుంది. మణిశర్మ గారు చెప్తున్నారు, బాలు గారు బాగా పాడారు, అలా పాడారు, ఇలా పాడారు, అక్కడికి వెళ్ళాలి, చెన్నై వెళ్ళాలి, ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయారంటే బాలుగారు నడుచుకుంటూ వస్తున్నారు. బాలుగారు ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయారని చెప్తున్నాడు, నేను చెన్నై వెళ్ళారు, బాలుగారు వస్తున్నారు లోపలికి. నాకు అర్థం అవ్వాలి. ఇలా వచ్చారు బాలుగారు, వస్తే లేస్తాం కదా, ఇలా లేచేసి వెళ్ళిపోయి అసంకల్పితంగా వెళ్ళి కాళ్ళకు దండం పెడితే ఆయన ఇలా అన్నారు, అయిపోయింది, ఇలా చేతులు కట్టుకొని నించున్నాం, అయిపోయింది.
వెళ్ళిపోయారన్నారు, పాట పాడేశారన్నారు, మళ్ళీ వచ్చారు. ఏంటంటే బాలుగారు చెప్పిన మాటలు వింటే మీరు ఆశ్చర్యపోతారు సార్. మణి నాకెందుకు ఆ పాట నేను సరిగ్గా పాడలేదనిపించింది, మళ్ళీ ఇంకోసారి పాడటానికి వచ్చాను అన్నారు. పాడిన అయిపోయింది, ఆయనకు వేరే స్కెడ్యూల్ ఉండంగా వెళ్ళిపోయారు, ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయారు. ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయి దారిలో ఆయనకి ఏంటంటే నేను ఇంకా బాగా పాడాలి, నేను ఇంకా బాగా పాడలేదేమో. చిరంజీవి గారి గురికి ఆ పాత్ర ఏంటంటే సూర్యుడే సెలవుని పాట ఆయన హాస్పిటలైజ్ అయిపోయిన తర్వాత వచ్చేటటువంటి పాట. ఆ పాట మీకు జనాల్లోకి ఆ పాట వెళితేనే, చొచ్చుకు వెళితేనే ఆ స్టాలిన్ పాత్ర యొక్క పరమార్థం అన్నమాట. ఇంత ఆలోచించుకొని వెనక్కి వచ్చేసారు. వెనక్కి వచ్చి నేను మళ్ళీ పాడతానన్నారు. దట్ ఈజ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. అందులోనూ చిరంజీవి అంటే అమితమైన అభిమానం. మొట్టమొదటి బిరుదిచ్చింది ఆయనే కదా, నట భాస్కర్ అనే బిరుదిచ్చింది చిరంజీవి గారికి బాలసుబ్రహ్మణ్యం. ఇప్పుడు ఏ సందర్భం వచ్చినా ఆయన గురించి చెప్పకుండా ఆ సభ క్లోజ్ అవ్వదు పూర్తిగా. ఎంతమంది డాన్సర్స్ ఉన్నా చిరంజీవి గ్రేస్, చిరంజీవి యాటిట్యూడ్ అది ఎవరికి రాదు. కమల్ హాసన్ గారు డాన్సరే కాదని అనట్లే, కానీ ఈయనలో ఉండే గ్రేస్ ఆయనకి ఎప్పటికీ రాదు అనేసి అని ప్రతి సందర్భంలో చెప్పడము. ఆయన అన్నయ్య అని పిలిచే అతి కొద్ది మందిలో బాలసుబ్రహ్మణ్యం గారు, చిరంజీవి గారి విషయంలో అన్నయ్య అని పిలిచే అతి కొద్ది మందిలో బాలసుబ్రహ్మణ్యం గారు ఉండడం, ఇంత అనుబంధం వీరిద్దరి మధ్య అనిపిస్తూ ఉంటుంది. అలాగే అండి, తర్వాత సంగీత కార్యక్రమాలు ఆయన రూపొందించి టీవీ మాధ్యమాల ద్వారా ఆయన చేసినటువంటి సేవ, అది దాని గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతిభావంతులైనటువంటి గాయకుల్ని ఇప్పటికి ఒక 2-3 తరాల వాళ్ళు వచ్చేసారు. దాంట్లో కూడా ఏంటంటే ఆ కార్యక్రమాలకి సంగీతంలో, మరీ ముఖ్యంగా సినిమా సంగీతంలో విశేష కృషి చేసినటువంటి ఆయా స్థాయిలకి, ఆయా ఏదైతే ఆ విభాగాలు ఉన్నాయో ఆ విభాగాల్లో ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి వీళ్ళు తెర వెనుక ఉన్నటువంటి మహానుభావులు, వీళ్ళు ఇంత కృషి చేస్తే, వీళ్ళ జీవితంలో వీళ్ళు ఇంత త్యాగం చేస్తే ఇంతమంది మాలాంటి వాళ్ళు మేము ముందుకు వచ్చామని చెప్పి ఆయా సంఘటనల్ని ఆయన వినిపించినటువంటి తీరు కావచ్చు, అటువంటి మహనీయుల్ని పరిచయం చేసినటువంటి ఆ వేదికలు కావచ్చు, అవన్నీ అద్భుతాలు. ఆయన నిజంగా 100 సంవత్సరాలు జీవించి ఉంటే ఇంకెన్ని అద్భుతాలు జరిగేవో, కానీ ఖచ్చితంగా జరిగేవి. కానీ భగవంతుడు అవకాశం తెలుగు వాళ్ళకి, సినిమా సంగీత ప్రియులకి ఇవ్వలేదు. కోవిడ్ మిగిల్చి వెళ్ళినటువంటి మహావిషాదం ఏదైనా ఉందంటే అది బాలసుబ్రహ్మణ్యం గారు మన మధ్య లేకపోవడం భారతీయులందరికీ. ఖచ్చితంగా మీరు అనేది వాస్తవము. దాంతోపాటు ఎందుకు మ్యూజిక్ డైరెక్టర్గా అసలు ఎక్కువ సినిమాలు చేయలేకపోయారు అంటే, ఇటువైపు న్యాయం చేయలేక ఆగిపోయాను అనేసి ఆగారా? ఇక్కడ సంగీత దర్శకుడిగా కన్యాకుమారి సినిమాతో ఆయన ప్రయాణం అయ్యారు. దాసనారాయణ గారు పరిచయం చేశారు. చేసిన తర్వాత బాపు గారికి తూర్పు వెళ్ళే రైలు ఒకటి చేశారు. చుట్టూ చెంగావి చీర లాంటి మంచి పాటలు చేశారు. తర్వాత మయూరి సినిమాకు అద్భుతమైన పాటలు చేశారు. మయూరి సినిమాకి సంగీతం శ్రీనివాసరావు గారు సంగీత దర్శకత్వంలో. అలాగే మనకి లాయర్ సుహాసిని అని ఒక సినిమా, సామాజిక అనే పాట చాలా పెద్ద హిట్, ఆల్రౌండర్ చాలా పెద్ద హిట్ అది, ఏది వంశీ గారి దర్శకత్వంలో. అలా ఆయన సంగీత దర్శకుడిగా కూడా చాలా మంచి సినిమాలు చేశారు. సంగీత దర్శకుడిగా కంటే ఏంటంటే బాలుగారి అవసరం గాయకుడిగా చాలా ఎక్కువ ఉంది. మీరు ఇప్పుడు మనం రాజాదిరాజు అనే సినిమా మీరు చూసారో చూడలేదో నాకు తెలియదు. రాజాదిరాజు సినిమాలో విజయ్ చంద్ర గారి టోన్లో పాడారు. నూతన్ ప్రసాద్ గారికి సైతాన్ క్యారెక్టర్ నూతన్ ప్రసాద్ గారి టోన్లో పాడారు అనమాట. అసాధ్యమైన విషయం. ఇవన్నీ ఎవరు పాడతారు? ఇప్పుడు అక్కడ చక్రవర్తి గారు చేసినా, మహాదేవన్ గారు చేసినా, ఇళయరాజా గారు చేసినా, సత్యం గారు చేసినా, ఎవరు సంగీత దర్శకత్వం వహించినా, ఇటు తెలుగు కావచ్చు, ఇటు తమిళంలో కావచ్చు, కన్నడంలో తమిళంలో బాలసుబ్రహ్మణ్యం గారిని ఒక భగవంతుడి అవతారంలాగా, స్వరూపుడిలాగా కొలుస్తున్నటువంటి వేళ తెలుగు వాళ్ళమైనటువంటి మనం ఆయన పట్ల కినుక వహించడం అనేది చాలా దుర్మార్గం. అసలు దశావతారంలో కమల్ హాసన్ గారు 10 అవతారాలు ఆయన చేస్తే ఆ 10 అవతారాలకు ఈయన ఒక్కడే డబ్బింగ్ చెప్పడం అనేది, భారతీరాజా గారు ఒక ప్రోగ్రాంలో ఉంటే ఆయన ముందు ఆయన ఒక్కొక్క క్యారెక్టర్కి డబ్బింగ్ చెప్తూ ఉంటే భారతీరాజా గారు ఏడా ఇన్ని నువ్వు చెప్పినావా అనేసి ఆయన అన్నప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ కావచ్చు, ఆ విజువలైజేషన్ కావచ్చు, అద్భుతం అనిపించింది. దాంట్లో బలరాం నాయుడు, తమిళంలో బలరాం నాయుడు పాత్ర కమల్ హాసన్ గారు బిఎస్సి ఎంఎస్సి మైక్రోబయాలజీ అంటాడు అనమాట. అది చేయడం అనేది అద్భుతం అసలు, నిజంగా. అసలు ఆ బామ్మ క్యారెక్టరు అది, ఇంకా తర్వాత ఇసుకలో వాళ్ళ తరపున పోరాడే అతని క్యారెక్టర్, ఆ 10 క్యారెక్టర్స్కి సంబంధించి ఈయనే చెప్పడము అనేది
అసలు ఏంటిది ఇది, ఇన్ని వేరియేషన్స్ చూపించడం అనేది ఆయనకు తప్పితే ఇంకెవరికి సాధ్యం కాదేమో అనేసి అన్నంత అద్భుతంగా ఆయన జీవించిన విధానము. అసలు యాక్టర్కి ఎట్లా టర్న్ అయ్యారు? ఫ్లెచర్ క్యారెక్టర్ కూడా ఆయన చెప్పిన డబ్బింగ్. ఫ్లెచర్ విలన్ ఉంటాడు కదా, ఫ్లెచర్కి చెప్పిన డబ్బింగ్ కూడా అద్భుతం. అసలు అంటే గాయకుడికి అంత బిజీ ఉన్న టైంలో యాక్టర్గా ఎట్లా మోల్డ్ అయ్యారు ఆయన? అంటే అది సరదాగా చేసింది, నటుడిగా సరదాగా ఆ పాత్ర ఆయనే చేయాలి. ఇప్పుడు కాదలంలో ఫాదర్గా ఆయన కాకుండా ఇంకెవరిని ఊహించుకోలేము మనం. అది చూసాకైతే ఎవరిని ఊహించుకోలేము సార్, సీరియస్. ఎవరిని ఊహించుకోలేము. చూడకముందంటే ఏమో తెలియదు, కానీ అది చూశాక ఆయన అంటే ఆ ఇన్స్పైర్ చేసిన విధానము, ఒక తండ్రి కొడుకు బాండింగ్ అంటే ఇట్లా ఉండాలి అనేది, అటు మన 2 రాష్ట్రాలకి మనకు తెలిసిన వాడు కాబట్టి అసలు ఎంత అద్భుతంగా ఒదిగిపోయారా ఆయన అనేసి అనిపిస్తుంది నిజంగా. ఎందుకంటే ఆ బాడీ పెట్టుకుని ఆయన డాన్స్ చేయడము అనేది. మీకు శంకర్ గారి దర్శకత్వంలో మీకు ఈ పాత్ర చాలా ఇష్టం. నాకు దీనికంటే చాలా ఇష్టమైన పాత్ర చెప్పిన మీకు దొంగలో సిబిఐ ఆఫీసర్ బండిరత్నం గారి దర్శకత్వంలో అద్భుతం. అసలు ఓకే, డబ్బును మీసాలు లేకుండా ఉంటారు. అద్భుతమైన పాత్ర అసలు మామూలు. అసలు థర్డ్ సినిమా అద్భుతమైన క్యారెక్టర్, అది న్యాచురల్ గా చేసినటువంటి. అంటే బాలసుబ్రహ్మణ్యం గారు ఆ పాత్రలాగా బిహేవ్ చేస్తాడు అంతే అనమాట. ఆయనలాగా ఆయన బిహేవ్ చేశారని అనుకోవచ్చు అంతే. అద్భుతమైన పాత్ర బాలసుబ్రహ్మణ్యం గారు. నిజంగా ఇంత అద్భుతమైన వ్యక్తి ఇంత తక్కువ టైంలో మన మధ్య నుంచి వెళ్ళిపోవడము, ఆ కోవిడ్ అనేది లేకపోయి ఉంటే అంటే పాటను ఎంత ప్రేమించాడో అదే పాట ఆయన అనారోగ్యానికి గురవడము, ఈ కోవిడ్ మహమ్మారి ఆయనకు అంటుకోవడము అనేది బాధ కలిగించిన విషయం. బట్ ఆయన గురించి అద్భుతమైన విషయాన్ని తెలియజేశారు. ధన్యవాదాలు శ్రీ. ధన్యవాదాలు సండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.